నమస్కారం టు ఆల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. నాకు బాగా పరిచయమైనటువంటి పేరెంట్ అండి. ఒక 3 ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి. ఒకే పేరెంట్ 3 ఇన్సిడెంట్స్. వాళ్ళ పెద్దమ్మాయి సీఏ మన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. సీఏ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది, సీఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నౌ షీ ఈజ్ ఇంటూ సీఏ ఫైనల్. ఇదే పేరెంట్ అండి. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన సీఏ క్వాలిఫైడ్, చాలా మంచి వ్యక్తి, ప్లస్ మంచి రెప్యుటేషన్ కూడా ఉంది, మంచి క్యారెక్టర్, మంచి యాటిట్యూడ్తో పాటు ప్రొఫెషన్లో మంచి పేరు సంపాదించారు. సో పాపాయి సీఏ ఫైనల్కి వచ్చేసింది అండ్ షీ ఈస్ వెరీ హంబల్. స్టూడెంట్ కూడా వెరీ హంబల్. సో ఈయన 2 అడ్మిషన్స్ మనకి జాయిన్ చేయడం జరిగిందండి. ఒకటి వాళ్ళ అబ్బాయి సీఏ ఫౌండేషన్, వాళ్ళ బాబు సీఏ ఫౌండేషన్, అండ్ వాళ్ళ దగ్గరే పనిచేసేటువంటి ఇంకొక స్టాఫ్ మెంబర్ ఒక కొడుకు అండి. వీళ్ళిద్దరిని జాయిన్ చేయడం జరిగింది. ఈ స్టాఫ్ మెంబర్ ఒక పిల్లవాడికి కొంత ఫీజు ఈయనే కట్టేస్తాడు, కొంత ఈయన ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాడు. సో కొంత ఆ పేరెంట్ కట్టుకుంటారు, కొంత ఈయన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి స్టాఫ్, కాబట్టి ఆ స్టాఫ్ వాళ్ళ అబ్బాయికి సపోర్టింగ్గా కొంత అమౌంట్ ఈయన కూడా కట్టాడు. సో ఇక విషయానికి వచ్చేద్దాం. ఈ పిల్లవాడు అంటే ఇప్పుడు నేను చెప్పిన సో స్టూడెంట్ అని చెప్పాను, వాడు నిన్న సీఏ ఫౌండేషన్ పాస్ అవ్వాల. వాళ్ళ నాన్నగారు పాపం నా దగ్గరికి రావడానికి కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అయ్యి, బట్ తప్పదు, నాతో కలిస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను కలవటానికి వచ్చారు. వస్తే వాళ్ళ బాబుని చూసి నాకు కాస్త కోపం వచ్చింది, వాళ్ళ అబ్బాయిని చూసి కోపం వచ్చింది. ఆ పేరెంట్ని అడిగాను, సార్ కాస్త మీరు పక్క రూమ్లో కూర్చోండి సార్, నేను మళ్ళీ పిలుస్తానని చెప్పి పక్క రూమ్లో కూర్చోబెట్టి ఈ బాబుతో నేను మాట్లాడాను. ఆ బాబుతో ఏం మాట్లాడాను, ఆ స్టూడెంట్తో ఏం మాట్లాడాను, యాజ్ టీస్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ నాన్నగారు ఫీజు కట్టారని చెప్పాను కదా. నాన్నగారు ఈ పేరెంట్ ఇద్దరు అడ్మిషన్స్ తీసుకొచ్చారు. ఒకటి వాళ్ళ అబ్బాయి, రెండోది తన దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ యొక్క కొడుకు. తన దగ్గర పనిచేసే స్టాఫ్ కొడుకు పాస్ అయిపోయాడు సీఏ ఫౌండేషన్, నియర్ అబౌట్ 245 or 250 స్కోర్. వీడియో ఫెయిల్ అయ్యాడు. సో పక్క రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళ నాన్నగారిని, అంటే మన పేరెంట్ని, ఈ బాబుతో నేను చెప్పిన మాటలు. సొసైటీలో చాలామంది ఆడపిల్లలంటే, చాలామంది కాదులేండి, కొద్దిమంది ఆడపిల్లలంటే చిన్న చూపు చూస్తారు. అలాంటిది మీ అక్క చూడరా, అన్నీ ఫస్ట్ అటెంప్ట్. ఫౌండేషన్, ఇంటర్ అన్నీ ఫస్ట్ అటెంప్ట్. ఆడపిల్లలు తక్కువ అని అనుకుంటారు, బట్ ఏ విషయంలో తక్కువ నాకు అర్థం కావట్లేదు. చాలామంది మీరు ఏ రిజల్ట్ అయినా చూడండి, అబ్బాయిలు పర్ఫామ్ చేస్తున్నారు, బట్ వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువగానే అమ్మాయిలు పర్ఫామ్ చేస్తున్నారు. ఏ విషయంలో తక్కువ ఆడపిల్లలు అర్థం కావట్లేదు. ఈవెన్ నేను కొన్ని వర్క్స్ అండి లేడీస్ స్టాఫ్కి ఇస్తే ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారండి, ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు. సో జెంట్స్ స్టాఫ్ చేయట్లేదని కాదు, బట్ కొంతమంది జెంట్స్ స్టాఫ్లో ఆ డెడికేషన్ లేదండి. బట్ కొంతమంది లేడీస్ స్టాఫ్లో అయితే ఐఎమ్ సీయింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్. ఇక్కడ జెంట్స్ లేడీస్ కంపేర్ చేయడం కూడా నా ఉద్దేశం కాదండి. ఆడపిల్లలు తక్కువ, ఆడవాళ్ళు తక్కువ అని అనుకుంటారు కదా, ఏ విషయంలో తక్కువ అని అడుగుతున్నాను నేను. సో నేను బాబుని అడిగా, మీ నాన్నగారు ఎడ్యుకేటెడ్ రా, సీఏ కాబట్టి ఇద్దరిని సమానంగా చూసుంటాడు, బట్ సొసైటీ ఎట్ లార్జ్ జనరల్గా ఆడపిల్లలు తక్కువ అని అనుకుంటారు కదా, మరి మీ అక్క సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయింది, నౌ షీస్ ఇంటూ ఫైనల్. రెండోది వాడికి ఏం చెప్పానంటే, అరే ఇన్నాళ్ళు చదువుకోవాలి అంటే పేరెంట్స్ మేము ఏమనుకున్నామంటే ఫెసిలిటీస్ ఇవ్వాలి పిల్లలకి, మా స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మా పిల్లలకు ఫెసిలిటీస్ ఇవ్వాలని మీ పేరెంట్స్, మా స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఇవ్వాలని మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసే మేము అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా విషయం తెలిసిందిరా, చదువుకోవాలంటే కావాల్సిన ఫెసిలిటీస్ కాదు, మానిటరింగ్ వెంటపడి చదివించాలి. మానిటరింగ్, ఆ మానిటరింగ్ లేకే కదా నువ్వు ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్లో ఉండిపోయావు. ఆ మానిటరింగ్ లేకే కదా ఏ రిజల్ట్ వచ్చింది. అదే మానిటరింగ్ ఉంటే ఈ రిజల్ట్ వచ్చేది కాదు కదా. యుడ్ హావ్ బీన్ ఇన్ అ బెటర్ పొజిషన్, యుడ్ హావ్ స్కోర్డ్ వెల్, క్వాలిఫై అయిపోయాడు నువ్వు. రెండోది, అలానే నీకు తెలియకపోవచ్చురా, నీతో పాటు ఇంకో ఫ్రెండ్ మీ నాన్నగారు జాయిన్ చేశారు కదా, మీ ఆఫీస్లో పనిచేస్తుంటారని వాళ్ళ నాన్నగారు చెప్పా కదా. ఈ పేరెంట్ 2 అడ్మిషన్లు ఇచ్చారు. ఒకటి వాళ్ళ అబ్బాయిని, తన కొడుకు, ప్లస్ తన ఆఫీస్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఒక కొడుకు. సో అదే చెప్పాను, ఇప్పుడు మీ నాన్నగారికి ఎంత ఈజీగా ఉంటుంది చూడరా. తన ఆఫీస్లో పనిచేసేటువంటి స్టాఫ్ పిల్లోడు పాస్ అయిపోయి నువ్వు పాస్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్? నువ్వు మీ ఫ్రెండ్స్కి, మీ రూమ్మేట్స్కి ఎన్నిసార్లు గొప్పగా చెప్పుకొని ఉంటావు, మా నాన్న సీఏ అని. అవునా కదా, చెప్పావా లేదా అని అడిగా. చెప్పాను సార్. మరి అలానే మా అబ్బాయి సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యాడని మీ నాన్న ఎంత గొప్పగా చెప్పాలనుకొని ఉంటాడు, ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటాడు రిజల్ట్ ముందు. ఇంకో 1 డేలో రిజల్ట్ వస్తుందనగా ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటాడు, మా వాళ్ళు రిజల్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంతమందికి చెప్పాలి, ఎలా చెప్పాలి. మరి ఏం జరిగింది? నువ్వైతే మీ నాన్న సీఏ అని చెప్పి చాలా గొప్పగా అందరికీ చెప్పుకున్నావు, బట్ మా అబ్బాయి సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యాడని గొప్పగా చెప్పుకునే అవకాశం లేకుండా చేసేసావు. నీకంటే తక్కువ ఫెసిలిటీస్, నీకంటే తక్కువ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నటువంటి మీ నాన్నగారి దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ కొడుకు పాస్ అయిపోయాడు. అది మీ నాన్నగారికి అవమానం అయితే కాదు కానీ, బట్ డెఫినెట్లీ కంపారిజన్ ఉంటుంది కదా, ప్రతి తండ్రికి ఉంటుంది కదా కంపారిజన్. ఏమనుకుంటాడు మీ నాన్న, మా అబ్బాయికి ఏం తక్కువ చేశాను నేను, ఏంటి మీ నాన్న పరిస్థితి? నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోరా, సీఏ కావచ్చు, సీఎంఏ కావచ్చు, బట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ప్రాణం పెట్టి చదవటం. ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ప్రాణం పెట్టి చదవటం. అలా ప్రాణం పెట్టి చదువుతాను, డూ ఆర్ డే అన్నట్టుగా చదువుతాను, ఇంక ఇది తప్ప ఇంకొక వర్క్ లేదు అన్నట్టుగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్తో చదువుతానంటేనే చెయ్యి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఈ స్టూడెంట్కి. నా దగ్గర నాతో పాటు కలిసి పనిచేసేటువంటి స్టాఫ్ ఉన్నారు, నా మీద డిపెండెంట్ వాళ్ళు. నాకు బిల్డింగ్ అద్దెకిచ్చినటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారు, నా మీద డిపెండెంట్. ఎందుకంటే నేను రెంట్ పే చేయాలి.
సో ఐ షుడ్ నాట్ లెట్ దమ్ డౌన్. నేను ఓడిపోయి వాళ్ళని ఓడించకూడదు. ఐ షుడ్ నాట్ లెట్ దమ్ డౌన్. నేను సరిగ్గా పని చేయకపోతే వీళ్ళందరూ ఓడిపోయినట్టే. స్టాఫ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వందలాది మంది కాదు, మోర్ దెన్ 1000 ఉన్నారు నా దగ్గర స్టాఫ్ మెంబర్స్. వాళ్ళ పరిస్థితి ఏంటి నేను సరిగ్గా పని చేయకపోతే? బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళకి నేను సరైన రిజల్ట్ చూపించకపోతే అదే పెద్ద ఇన్సల్ట్. వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టే నేను. స్టాఫ్ నా మీద నమ్మకం పెట్టుకుంటారు, బిల్డింగ్ ఓనర్స్ నా మీద నమ్మకం పెట్టుకుంటారు. మోహన్ గారు ఈ పేమెంట్ ఇస్తారు, మోహన్ గారు మమ్మల్ని బాగా చూసుకుంటారు, మోహన్ గారు మాకు గ్రోత్ ఇస్తారని. సో అలాంటి గ్రోత్ మేము చూపించకపోతే, అలాంటి సపోర్ట్ మేము ఇవ్వకపోతే, ఆర్గనైజేషన్లో వాళ్ళకి సపోర్ట్ మేము ఇవ్వకపోతే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు దెమ్. వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టే. అంటే ఎవరైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళని మనం మన రిజల్ట్తో మురిపించకపోతే, రిజల్ట్తో సంతోషం చూపించకపోతే, సంతోషాన్ని పంచకపోతే వాళ్ళని మనం అవమానించినట్టు. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు దెమ్. సపోజ్ నీకు ఐక్యూ లేదు అంటే, తెలివితేటలు లేవు, సిఏ పాస్ అవ్వాలా, సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వాలా, ఇట్స్ ఎక్స్క్యూజబుల్. భగవంతుడు ఇచ్చాడు, మనం ఏం చేయగలం? కానీ డెడికేషన్ లేదు అందుకని సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వలేదంటే మాత్రం దట్స్ నాట్ టాలరబుల్. అది టాలరేట్ చేసే పరిస్థితి కాదు. అదే దట్స్ నాట్ ఎక్స్క్యూజబుల్. చివరిగా తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇండియన్ క్రికెట్ టీం అంటే నీకు ఇష్టమా అంటే, చాలా ఇష్టం సార్ అన్నాడు. మరి ఇండియన్ క్రికెట్ టీం ఏదైనా వరల్డ్ కప్ కానీ లేదా ఏదైనా ఒక ప్రెస్టీజియస్ టోర్నమెంట్ కనుక ఓడిపోతే అది కేవలం ఇండియన్ క్రికెట్ టీంకి ఇన్సల్టా లేదా నీలాగా అభిమానించే అందరికీ ఇన్సల్టా అని అడిగారు. మనందరం చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలి కదా సార్ అన్నాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ నీ రిజల్ట్ కూడా రా, నువ్వు కనుక క్వాలిఫై కాకపోతే అది నీకే ఇన్సల్ట్ కాదు, మీ పేరెంట్స్ కూడా, మాకు కూడా, క్లాస్ చెప్పిన టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, మాకు కూడా ఇన్సల్టే. ఇది నేను ఆ బాబుకి చెప్పినటువంటి విషయాలండి. మీకు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.